జాన్, ఎవరు వచ్చారు చూడు. ఏ హాయ్. హాయ్ సిద్ధాంశ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమ్ ఇన్. నైస్ హౌస్. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటి సడన్ గా ఎర్లీ మార్నింగ్? కలిసి కాఫీ తాగుదామని. యా షో, 1 minute. ఓకే. అరవింద్. ఓ థ్యాంక్ యూ. నైస్ కాఫీ, గుడ్ వన్. సిద్ధాంశ్, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. కాఫీ బాగాలేదనుకో, బాగాలేదని మొహం మీద చెప్పేస్తాను, ఏది దాచుకోను. నేను ఒక క్లారిఫికేషన్ కోసం నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఏం దాచుకోకుండా ఓపెన్గా క్లారిటీగా చెప్పాలి. ఏంటి అరవింద్? అక్షర నీ ఫ్యానా, ఫ్రెండా, నీ లవరా? ఏంటలా చూస్తున్నావు, చెప్పు. ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, అంతే. నో, మీరిద్దరు లవర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్గా ఉన్నాం. కానీ మేము లవర్స్ అని మీరు ఊహించుకుంటున్నారు. మేమెక్కడ మిస్బిహేవ్ చేయలేదు. మరి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అరవింద్? ఆ డౌట్ నాకు కాదు, మిమ్మల్ని క్లోజ్గా చూసిన మా బంధువులకు వచ్చింది. అయినా నేను వచ్చింది డౌట్ క్లారిఫికేషన్కి కాదు, మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి. చెప్పు సిద్ధాంశ్, అక్షరను లవ్ చేస్తున్నావు కదా? లేదు. నిజం చెప్పు. లేదు అరవింద్, లేదు. అయితే ఫోటో ఏంటి? కెన్ యు ప్రూవ్ ఇట్? నా రంగుల జీవితంలోకి ఎంతోమంది అమ్మాయిలు వచ్చారు. అందరూ నా పాటని ఇష్టపడ్డారు. అక్షర కూడా నా పాటని ఇష్టపడింది. నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు చాలా బాధపడింది. ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఆ టైంలో పెట్టిన ఫోటో అది. ఓకే, ఆలోచించు సిద్ధాంశ్, దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు అరవింద్. నా పాటని ఇష్టపడే ప్రతి అమ్మాయి, నా ఆటోగ్రాఫ్ తీసుకునే ప్రతి అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎలా అనుకుంటాను? అది కాదు సిద్ధాంశ్, మావయ్యను ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను. వద్దు అరవింద్, పదే పదే మీరు నన్ను ఇలా ఇన్సిస్ట్ చేయడం వల్ల అక్షరాన్ని ఇన్సల్ట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నన్ను అనుమానించినా పర్వాలేదు, అక్షరాన్ని మాత్రం అనుమానించకండి ప్లీజ్. షీఈస్ యువర్ ఫియాన్సే. ఓకే, లీవ్ ఇట్. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. మంచి కాఫీ ఇచ్చావు, మంచి ఫ్రెండ్ అని చెప్పావు. మీ ఫ్రెండ్షిప్ నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సారీ. బాయ్. బాయ్. హాయ్ కి. ఆంటీ, 2 జ్యూస్ పంపించండి. కమ్ బేబీ. హే, అదో గేమ్ ఆడదామా? మనం కాలేజ్లో ఆడిన గేమ్, లిప్ టు లిప్ గేమ్. లిప్ టు లిప్ గేమా? టూ మచ్ అరవింద్, నా వల్ల కాదు బాబు. హే ప్లీజ్, ఒక్కసారి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ నువ్వు. ఏంటి అంత దూరంగా కూర్చున్నావు? దగ్గరికి రా. ఇంత దగ్గరగా ఉంటే భయంగా ఉంది, అయినా బాగుంది. ఇంకా దగ్గర కూర్చో, గట్టిగా హక్ చేసుకో.